హాయ్ ఫ్రెండ్స్, టెట్కి సంబంధించినటువంటి సైకాలజీ క్విక్ రివిజన్లో భాగంగా టాప్ 30 బిట్స్ని అయితే మీ ముందు తీసుకొచ్చాను. మరి ఈ టాప్ 30 బిట్స్లో మీకు అందించేటప్పుడు మీకు సెకండ్స్లో మాకు టైమర్ కూడా చూపించడం జరుగుతుంది. మరి 5 సెకండ్స్లో అయితే ఆన్సర్ అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరి టైమర్తో పాటుగా మీకు ఈ ప్రశ్నలు అయితే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అయితే ఇస్తున్నాను, చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి మొదటి ప్రశ్నకు వేద్దాం. అశాబ్దిక పరీక్షలు వీరి కోసం నిర్దేశించినవి: 1 చదువురాని పిల్లల కోసం, 2 నిరక్షరాస్యులందరి కోసం, 3 అందరి కోసం, 4 అక్షరాస్యుల కోసం. మరి మీ కరెక్ట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి చదువురాని పిల్లల కోసం మరియు నిరక్షరాస్యులందరి కోసం. ఈ రెండు కూడా ఒకటే ఆన్సర్ అవుతుంది కాబట్టి 1, 2 సరైనవే. ఇక్కడ ఆప్షన్ అయితే మనకి 2 ఒకేలా ఇవ్వడం జరిగింది. ఇక రెండో ప్రశ్నలోకి ఇవ్వడం జరిగింది. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ: 1 పూర్వ ప్రచాలక దశ, 2 ఇంద్రియ చాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. మరి మీ రైట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇంద్రియ చాలక దశ. సో సెకండ్ వన్ ఆప్షన్ కరెక్ట్. ఇక మూడో ప్రశ్న. క్రింది వాటిలో పెరుగుదల లక్షణము కానిది: ఇది పరిమాణాత్మకమైనది, 2 ఇది వికాసంలో ఒక భాగం, 3 ఇది జీవితాంతం కొనసాగదు, 4 ఇది సమగ్రమైనది. కరెక్ట్ ఆన్సర్ చేయండి. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇది సమగ్రమైనది, ఇది సరికానిది. మిగతావన్నీ కూడాను ఇది పరిమాణాత్మకమైనది, ఇది వికాసంలో ఒక భాగము, ఇది జీవితాంతం కొనసాగుతుంది. ఇవన్నీ కూడాను వికాసంలో పెరుగుదలలో భాగంగా చెప్పొచ్చు, లక్షణాలుగా చెప్పొచ్చు. ఇక నాలుగో ప్రశ్న. చైతన్యను బాస్ను వ్యతిరేకించాలని ఉంది, ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయం. ఇక్కడి సంఘర్షణ: 1 ఉపగమ పరిహార, 2 ఉపగమ, 3 పరిహార, 4 ద్వి ఉపగమ పరిహార. రైట్ ఆన్సర్ చేయండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉపగమ పరిహారమ్మ. సో 1 ఇష్టమైనది, 1 అయిష్టమైనది అనేటువంటిది తెలియజేసేది ఉపగమ పరిహార. నెక్స్ట్ వన్. ఇంజనీరింగ్లో సీటు రాని అమ్మాయి, ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదు, దానికన్నా తాను చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవడం. 1 పరిహారం, 2 హేతుకీకరణం, 3 విస్థాపనం, 4 ప్రక్షేపణం. కరెక్ట్ ఆన్సర్ చేయండి. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి హేతుకీకరణం కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఆరో ప్రశ్న. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడ్పడడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం: 1 వికాసం ఒక పరస్పర చర్య, 2 వికాసం సంచితమైనది, 3 వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, 4 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. మీరు రైట్ ఆన్సర్ చేయండి. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం ఒక పరస్పర చర్య. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అమ్మా. ఏడవ ప్రశ్న. ఒక అబ్బాయి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నాడు, తగినంత ప్రజ్ఞ లేకపోవడం వల్ల అనుకున్నది సాధించలేకపోయాడు. ఈ పిల్లవాడు ఎదుర్కొంటున్న ఆటంకం: 1 శారీరకమైనది, 2 మానసికమైనది, 3 భౌతిక పరిసర సంబంధమైనది, 4 సాంఘిక పరిసర సంబంధమైనది. రైట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి మానసికమైనది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఎయిత్ బిట్. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించని అంశం. మరోసారి ప్రశ్న చూడమ్మా. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించని అంశం. మరి ఆప్షన్స్ వెళ్దామా మరి. ఎస్, ఆప్షన్స్: వ్యక్తి పెరిగే సమాజంలో ఉపయోగించే భాష, ఆప్షన్ 2 ఉపాధ్యాయుని బోధనా వైఖరి, ఆప్షన్ 3 తల్లిదండ్రుల పెంపక శైలులు, ఆప్షన్ 4 శరీరంలోని అంతఃస్రావి గ్రంథులు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి శరీరంలోని అంతఃస్రావి గ్రంథులు. నైన్త్. ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి గురవుతుంది. మరి ఆమె ఉన్నటువంటి దశ
ఒకటి ఉత్తర బాల్య దశ, 2 వయోజన దశ, 3 పూర్వ కౌమార దశ, 4 ఉత్తర కౌమార దశ. మరి మీ రైట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి పూర్వ కౌమార దశ ఇస్ రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ ప్రశ్న, 10వ ప్రశ్న. ఉపాధ్యాయునితో మంచి పిల్లవాడు అనిపించుకోవాలని మరి ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేసే పిల్లవాని నైతిక దశ. 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 4వ దశ సాంప్రదాయ స్థాయి, 3 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 4 3వ దశ సాంప్రదాయ స్థాయి. మరి మీ రైట్ ఆన్సర్ చేయండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 3వ దశ సాంప్రదాయ స్థాయి రైట్ ఆన్సర్ అమ్మా. 11వ ప్రశ్న చూస్తున్నాం. థర్స్టన్ ప్రాథమిక మానసిక శక్తుల ప్రజ్ఞ సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడిన సహజ సామర్థ్య పరీక్ష. 1 టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్, 2 మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, 3 మెయి సిసోర్ ఆర్ట్ జడ్జ్మెంట్ టెస్ట్, 4 డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. మరి మీకు కరెక్ట్ ఆన్సర్ చేయండి 11వ ప్రశ్నకి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, 4th ఆప్షన్ రైట్ ఆన్సర్ అమ్మా. 12th బిట్లోకి వెళ్తున్నాం. ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురికాని సమూహం. 1 నియంత్రిత సమూహం, 2 అయాదృచ్ఛిక సమూహం, 3 ప్రయోగాత్మక సమూహం, 4 యాదృచ్ఛిక సమూహం. 12వ ప్రశ్న సరైన ఆన్సర్ ఎస్, నియంత్రిత సమూహం రైట్ ఆన్సర్ అమ్మా. సుమంత్ చాలా మంచి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇప్పుడు అతను బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. 1 అనుకూల బదలాయింపు, 2 ప్రతికూల బదలాయింపు, 3 ద్విపార్శ్వ బదలాయింపు, 4 శూన్య బదలాయింపు. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రతికూల బదలాయింపమ్మ. ఇందులో ఎటువంటి అనుకూలత ఉండదు. ఎందుకంటే షటిల్ బ్యాడ్మింటన్ ఆడేటువంటి ఒక వ్యక్తి బాల్ బ్యాడ్మింటన్ ఆడగలడంటే దానికి ప్రతికూలత మాత్రం ఉంటుంది, కానీ అనుకూలత అయితే ఉండదు. 14వ ప్రశ్న. రాజేష్ ఏ అంశానైనా బాగా అర్థం చేసుకుని గుర్తుంచుకుంటాడు. అతని స్మృతి రకం. ఆప్షన్ 1 తార్కిక స్మృతి, ఆప్షన్ 2 బట్టి స్మృతి, ఆప్షన్ 3 నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 4 సంవేదనా స్మృతి. మీ రైట్ ఆన్సర్ చేయండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి తార్కిక స్మృతి. 15వ ప్రశ్నలోకి వెళ్దాం. మరి ద్వంద్వ సంసర్గుల పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఉదాహరణ. మరోసారి ప్రశ్న. ద్వంద్వ సంసర్గల పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఉదాహరణ. 1 CAT XXZ, 2 BALL TUX, 3 BILL VILL, 4 KEZ ZEK. సో మీ రైట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1 లేదా 2 సరైనదేనమ్మా. ఇక్కడ ఆప్షన్స్లో 2 కూడాను సరైనవే ఇచ్చాడు, 1 మరియు 2. సో 1, 2లో ఏది ఇచ్చినా సరే రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న. సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియను ఇలా అంటారు. 1 గుర్తింపు, 2 రెడింటిగ్రేటివ్ స్మృతి, 3 పునరభ్యసనం, 4 దీర్ఘకాలిక స్మృతి. మరి కరెక్ట్ ఆన్సర్ చేయండి. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి రెడింటిగ్రేటివ్ స్మృతి అనేటువంటిది సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అమ్మా. 17th బిట్. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. వెరీ ఇంపార్టెంట్ బిట్ అమ్మ ఇది. 1 మాస్లో, 2 పావ్లోవ్, 3 మెక్క్లెలాండ్, 4 అట్కిన్సన్. రైట్ ఆన్సర్ చేయండి. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి మాస్లో అవసరాల అనుక్రమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. తర్వాత ప్రశ్న. వైగోట్స్కీ ప్రకారం
ఉన్నత మానసిక ప్రక్రియ. 1 పాల్చడం, 2 ప్రశ్నించడం, 3 పరిశీలించడం, 4 వివేచన. సో మీ రైట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి వివేచన రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ 19వ ప్రశ్న. అనుకరణ అభ్యసన 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా అభిప్రాయపడ్డారు. అవి 1 తదాత్మీకరణ అంతర్లీకరణ, 2 అంతర్లీకరణ దమనం, 3 ఆయత్న సిద్ధ స్వాస్థ్యం విరమణ, 4 తదాత్మీకరణ విస్థాపనం. రైట్ ఆన్సర్ చేయండి. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి తదాత్మీకరణ అంతర్లీకరణ. తర్వాత ప్రశ్న. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త. వెరీ ఇంపార్టెంట్. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త. 1 కోహిలర్, 2 పియాజే, 3 థాండైక్, 4 స్కిన్నర్. రైట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి కోహిలర్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా, ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న. ఒక ఉపాధ్యాయుడు అంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా అతను ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు. దీనికి కారణం 1 విరమణ, 2 ఆయత్న సిద్ధ స్వాస్థ్యం, 3 సామాన్యీకరణ, 4 ఉన్నత క్రమ నిబంధన. సో మీ రైట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉన్నత క్రమ నిబంధన అనేటువంటిది రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ ప్రశ్న. క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. 1 గ్రహించడం, 2 విలువ కట్టడం, 3 స్వాభావీకరణ, 4 శీలస్థాపన. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి స్వాభావీకరణ అనేటువంటిది ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 23వ ప్రశ్న. త్వరణం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. 1 బుద్ధిమంతులైన పిల్లలకు, 2 ప్రతిభావంతులైన పిల్లలకు, 3 శ్రవణ వైకల్యం గల పిల్లలు, 4 అభ్యసన వైకల్యం గల పిల్లలు. మీ రైట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రతిభావంతులైనటువంటి పిల్లల కోసం ఈ త్వరణం అనేటువంటి విద్యా కార్యక్రమం. తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం మరి. ఎస్, 24వ ప్రశ్న చూడండి ఇక్కడ. సహయోగ సహచర్య సహకార అభ్యసనానికి సంబంధించి సరికాని ప్రవచనం. 1 విద్యార్థుల మధ్య అనుభవాలు పంచుకోబడతాయి, 2 విద్యార్థుల మధ్య సంబంధాలు వృద్ధి చెందుతాయి, 3 ఆలోచనలు పంచుకోబడి పరిణతి లభిస్తుంది, 4 ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి అనేటువంటిది సరికాని ప్రవచనంగా చెప్పొచ్చు. పై 3 కూడాను సరైనటువంటి ప్రవచనాలుగా చెప్పొచ్చమ్మా. తర్వాతి ప్రశ్న. క్రింది వాటిలో పాఠశాలను సమాజంలోనికి తీసుకువెళ్ళి కార్యక్రమం. క్రింది వానిలో పాఠశాలను సమాజంలోనికి తీసుకుని వెళ్ళే కార్యక్రమం. 1 తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు, 2 పాఠశాలలో వివిధ పండుగల నిర్వహణ, 3 నిపుణుల ప్రసంగాలను పాఠశాల ఏర్పాటు చేయడం, 4 గ్రామంలో పాఠశాల చే స్వచ్ఛ భారత్ నిర్వహణ. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి గ్రామంలో పాఠశాల చే స్వచ్ఛ భారత్ నిర్వహణ అనేటువంటిది రైట్ ఆన్సర్ అమ్మ, 4th ఆప్షన్. నెక్స్ట్ ప్రశ్న. బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడిన అంశం. బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం. ఓకేనమ్మా. 1 ప్రేరణ, 2 విశ్లేషణ, 3 బోధనా క్రమము, 4 అంతర్బుద్ధి చింతన. మీ రైట్ ఆన్సర్ చేయండి. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి విశ్లేషణ రైట్ ఆన్సర్ అమ్మా, ఆప్షన్ 2. నెక్స్ట్ ప్రశ్న. పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ ఉద్దేశం. 1 మూల్యాంకనం, 2 పునశ్చరణ, 3 పూర్వజ్ఞాన పరిశీలన, 4 నూతన అనుభవాల కల్పన. రైట్ ఆన్సర్ చేయనమ్మా. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పూర్వ జ్ఞాన పరిశీలన అనేటువంటిది రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్. ఛాత్రోపాధ్యాయులతో నేరుగా సంబంధం కలిగి ఉండని వనరు. 1 వృత్యాంతర శిక్షణ, 2 క్షేత్ర పర్యటనలు,
3 సెమినార్, 4 ప్రదర్శనలు. మరి మీ కరెక్ట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వృత్యాంతర శిక్షణ కలిగి ఉండని వనరుగా చెప్పచ్చు. మిగతావన్నీ కూడాను మరి నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. క్షేత్ర పర్యటన కానీ, సెమినార్ కానీ, అలాగే ప్రదర్శనలు కానీ. 29వ ప్రశ్న, ఒక ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 155. మరి ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 1 5, 2 4 ఉపాధ్యాయులు 1 ప్రధాన ఉపాధ్యాయుడు, 3 5 ఉపాధ్యాయులు 1 ప్రధాన ఉపాధ్యాయుడు, 4 3 ఉపాధ్యాయులు 1 ప్రధాన ఉపాధ్యాయుడు. మరి కరెక్ట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి 5 ఉపాధ్యాయులు 1 ప్రధాన ఉపాధ్యాయుడు అయితే ఉండాల్సి ఉంటుంది. చివరి ప్రశ్న, నిర్మాణాత్మక మదింపునందు లఘు పరీక్షకు కేటాయించిన భారత్వం. ఆప్షన్ 1 40%, ఆప్షన్ 2 30%, ఆప్షన్ 3 20%, ఆప్షన్ 4 10%. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి 40%, 40% అమ్మ. మరి ఈ విధంగా అయితే మనకి సైకాలజీ టాప్ మోస్ట్ 30 బిట్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ఈరోజు. మరి రెగ్యులర్గా అయితే మీకు సైకాలజీ సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కింద ప్రతిరోజు ఒక 30 ప్రశ్నలు అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మరి ప్రతిరోజు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయితే కనుక ఈ సైకాలజీలో ఖచ్చితంగా క్విక్ రివిజన్ అయితే అవుతుంది. మరి అభ్యర్థులకు మోడల్ పేపర్స్ రూపంలో అయితే ఈ యొక్క క్విక్ రివిజన్లో ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులోనే రావడం జరుగుతుంది. ప్రీవియస్ బిట్స్ కూడా ఏవైతే వస్తున్నాయో అవన్నిటిని కూడా ఒక్క దగ్గరగా చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క టెస్ట్లను రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ యొక్క సైకాలజీలో మరియు టెట్లో మంచి మార్కులు సాధించేటందుకు ఈ టెస్ట్ అయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇంకా లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.